ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కరించే ఈరోజు నా మీద వచ్చిన అభియోగం నాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద్ రెసిడెన్సీలో మీటింగ్ పెట్టినట్టు, అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద్ రెసిడెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద్ రెసిడెన్సీ కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నిటికీ పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరాజ్ సినిమా చూసుకుందామండి. ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు. ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ AI ద్వారానే అది చేశారు. అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల. అందులో భాగంగా నన్ను ఇలా బదనాం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఇలాగో ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు. అది ఫేక్ అని తేలింది. దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది, అది ఫేక్ అని తేలింది. ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరతరామ్ గారికి అలవాటు. ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి, ప్రజా సంక్షేమం పోరాడండి, ఇలాగా బదనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి ఇంకొక ఈర్ష్య ఏంటంటే ఇవాళ తూర్పుగోదావరి సామాజిక వర్గానికి నేను గత 12 సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా. రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను. ఇంత పెద్ద సామాజిక వర్గం, రూరల్ అర్బన్ కలిపి 60,000 మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను భరతరామని హెచ్చరిస్తున్నాను. దాంతో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే బాబు, ఆయనకి ఒక ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి. అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి, రాంబాబు గారు ప్రెసిడెంట్ ఏంటి ఆయన కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు. మొన్న నేను ప్రెస్ మీట్లో పేపర్ మిల్ గురించి, మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది. ఇన్ని నిజాలు కాదని నిరూపించమన్నాను. నిరూపించే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను. నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నాను. అయినా కూడా దాని నిరూపణ లేదు, ఏం లేదు. రకరకాల అభియోగాలు, ఆరోపణలు అన్నీ. కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటంటే, నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి. ఆయనతో ఫోటో. ఇవాళ నారా లోకేష్ గారు ఆయన IT శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఈ 2 విధాలుగా కూడా రాష్ట్రాన్ని, ఈ 2 శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో. ఆర్నిష రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న 18 గంటలు పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో. ఇవన్నీ రాష్ట్రం అంతా ఫ్రీ పబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేశారు.
అదొకటి సంతోషిస్తున్నాను. ఎందుకంటే చేయని తప్పు ఎలాగ ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఎల్లుండనా నేను తప్పు చేశానా చేయలేనా అన్నది అది ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో నేను తప్పు చేశానంటే తప్పని వస్తుంది, లేకపోతే లేదని వస్తుంది. అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ ప్రాంతం ఫ్రీగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వైసీపీ సెంట్రల్ విజిలబుల్ మార్కెట్ ఉల్లిపాయల వ్యాపారస్తులు అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలియదు అన్నారు. నాకేం తెలియదు కదా, తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను నేను, అంతే కదండి. నా ద్వారా నాకు తెలియదట, ఎమ్మెల్యే గారికి తెలిసట, మినిస్టర్ గారు తెలిసట, లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు తెలిసారు. ఏం మాట్లాడుతున్నారండి, ఎక్కడ రాజు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారండి అంటే ఇవన్నీ మాట్లాడారు ఏంటంటే నా మీదే కక్ష కాదండి, టోటల్గా పార్టీని బదనాం చేయాలి, ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదని ఆయనకి తెలుసు, మాకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రజలకి తెలుసు. ప్రజలు నువ్వు చేసి మంచిదే ఇలా ఉంటే ఎవరినో ఒక 5,000 4,000 కోట్లతో ఓడిపోతారు. ఆనాడు 50,000 పై చిలికి నెగ్గితేనే కానీ నెగ్గినట్టే కాదు, లేకపోతే రాజమండ్రి పోలీసు వెళ్ళిపోతానని ఇదే ఎంపీ మాజీ ఎంపీ భరత్ ప్రగల్భాలు పలికాడు. వాళ్ళు మళ్ళీ రాజమండ్రిలో ఎందుకున్నాడు? రాజకీయంలో రకరకాల కోణాలు రకరకాల మార్పులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇదే ఉల్లిపాయల వ్యాపారం చేస్తా ఈఎఫ్ కుర్మారావు కానీ, మన సూర్యప్రకాశ్ గారు కానీ, రౌతాద్ గారు కానీ థియేటర్లు కట్టడం జరిగింది. కాయగూరలు ఉల్లిపాయల వ్యాపారం చేసే వాళ్ళు అంత అసమస్యగా చూడొద్దని, లోపుగా చూడొద్దని చెప్పి మార్కెట్ తరఫున ఆయన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉల్లిపాయల వ్యాపారస్తుడే ఎమ్మెల్యే చేశాడు. కొట్టి సత్యనారాయణ గారు అబ్బాయి అని తాడేపల్లి ఉల్లిపాయల వ్యాపారస్తుడు ఎమ్మెల్యే. అంటే ఉల్లిపాయల వ్యాపారం కాయగూరల వ్యాపారం చేస్తే అంత లోపు ఈ భరతరామ్కి అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ రైట్గా ఉంటున్న ఒకడేమో ల్యాండ్ మాఫియా, ఇంకోడేమో గ్రావిల్ మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో పదవులు అనిపించి ఇవాళ ఈయన ప్రోత్సాహంతో కూటమిలో కోవిడ్ల కింద మా కూటమి ప్రభుత్వంలో కోవిడ్ల కింద ఇద్దరిని పంపడానికి ప్రయత్నించిన కూడా ఇదే ఎంపీ భరత్. ఎందుకంటే వాళ్ళు కోవిడ్లుగా పంపించి మా కూటమిలో భాగంగా ఒక పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారాలు తెలుసుకొని ఈయనేదో సాధించేద్దాం అనుకుంటాడేమో అని, అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభర్తలు డైరెక్ట్గా మన శాసనమండలి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలిస్తే నాకు రాజమండ్రి పరిధిలో కాబట్టి నాకు ఐడియా ఉండి నేను ఆ పై కమిటీ వాళ్ళకి రాజమండ్రికి బాధ్యతగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీని కూటమిని బోల్డ్ బదనాం చేసిన వాళ్ళు ఇవాళ మన పార్టీలో తీసుకురావడం వల్ల మనం నష్టపోతాం. ఇవాళ పార్టీకి అందరూ వెన్నుముగ్గా ఉన్నారు, 3 పార్టీలు కలిపి ఎవరి మట్టుగా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇవాళ అన్ని పార్టీలు స్వింగ్లో ఉన్నప్పుడు ఇలా చెత్తా చెదారణ మనం జాయిన్ చేసుకోకూడదని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి అలాగే అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలియజేసి మీరు ఇరువురిని ఆపడం జరిగింది. ల్యాండ్ మాఫియాలు మీ దగ్గర ఉన్నారు, కబ్జాదారులు మీ దగ్గర ఉన్నారు, అన్నీ మీ దగ్గర ఉన్నారు. ఇది కాకుండా మా సెంట్రల్ విజిట్ మార్కెట్లో ఈయన ఎంపీగా ఉంటుండగా ఒక షాపు కబ్జా చేయించి వాళ్ళకి షెడ్లు వేయించి ఈయన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్గా పనిచేసాడు. మొన్నటి వరకు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఆయన సస్పెండ్ చేయమని అడిగాం మొన్న చాలాసార్లు. చాలా రకాలుగా ఆయన మీద మీ ఆరోపణ కాదండి, నిజాలు చెప్పాం. నువ్వు ఇంకా కూడా తిప్పుకున్నావు రౌడీ షీటర్ని. ఆయనకు ఒక షాప్ ఇప్పించి ఇవాటికి రాజమండ్రి మార్కెట్లో ఎప్పటి నుంచో బతుకుతున్న షాపులు లేవు. 30-40 వేల రూపాయలు అన్నదమ్ములు తిరిగిపోతే ఒక షాప్ అన్నదమ్ములకు అన్నయ్యకి వస్తే తమ్ముడు వ్యాపారం చేసుకుంటే 45,000 రూపాయలు 50,000 రూపాయలు అద్దెలు కడితే వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ షాపుకి అదే రౌడీ షీట్కి 45,000 అద్దె కడుతున్నారు వేరే వాళ్ళు. దాన్ని ఖాళీ చేయించడానికి నేను కోర్టులో వేయడం జరిగింది, కార్పొరేషన్ వాళ్ళని కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ కోర్టులో నడుస్తుంది. ఇలాంటి అనేకమైన కబ్జాలు అనేకమైన రకాలుగాను ఇవన్నీ చేస్తా స్టార్టింగే ప్రజలకు ఇచ్చే స్థలాల్లో కోట్లాది రూపాయలు ఖాళీ చేసాం. నువ్వేంటి నువ్వు మాట్లాడడానికి ఎక్కడ సరిపోతావు? నేను కోరుతున్నది ఏంటంటే ఒక్కటే, ఈ వీడియో అన్నది నాకు సంబంధం లేదు, అది కాదు, అది ఏ ద్వారా వచ్చింది కాబట్టి మీరు నిరూపించండి. ఏమైనా ఉంటే ఎంషర్గా నేను మీకు తప్పనప్పుడు ఒప్పుకుంటాను నిరూపించగలిగితేను. నేను కూడా కేసు పెట్టాను. ఇది ఇలా ఉంటుండగా ఆడియో సార్, అదే ఆడియోనే వీడియో కింద ప్రచారం చేశారండి. అన్ని వీడియోలు పెట్టారు కదా.
నేను ఎవరికి పేపర్లో అందరూ పేపర్లో దయించి నేను వేరే రకంగా ఎవరు అనుకోద్దు, అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని, అందరితో ఉన్నాను సార్. అదే అని చెప్తాను, అందరి మండలంలో ఉండే వ్యక్తిని, అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని. నాకు నిన్న ఫోన్ చేసిన మన మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రెస్ మీట్ ఉంటుందండి, ప్రెస్ మీట్లో చెప్తానని చెప్పడం. తర్వాత వేరే మీడియా ఆయన ఫోన్ చేస్తే ప్రింట్ మీడియా ఆయన, మేము ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్, నేను వచ్చి కలుపుతానని చెప్పాను. ఎక్కడున్నారు కలుపుతానంటే మన ప్రెస్ క్లబ్లో ఉన్నామంటే నాకు కొన్ని కారణాల వల్ల అక్కడ రాలేకపోయాను. ఎలా రేపు ప్రెస్ మీట్ పెడతాం కదా చెప్తామని. ఇవన్నీ కూడా నిజాలు కాదండి. నేను ఎవరి దగ్గర కూడా ఈ ఆడియో నాదని చెప్పి నేను ఎవరి దగ్గర ఒప్పుకోలేదు. అది లైసెన్సీని కాదు, నేను లైసెన్సీని కాదు సార్. మధ్యాహ్నం పార్లర్స్లో ఉంది, మేము ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎవరికి కావాలన్నా ఫ్రీగా ఇచ్చేస్తాను, లాస్ ఇవ్వాల్సిన లేదు. నా పేరు 4 షాపులు ఉన్నాయనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారు 30-40 లక్షలు లాస్ అని చెప్తున్నారు. ఇందాక కూడా కనబడి నాకు వాళ్ళు ఫ్రీగా ఇస్తాను నాతో ఇందాక చెప్పారు. వాళ్ళని అడిగి బతిమాలించి కావాలి తెప్పించేస్తాను. నా షాపులు నిజంగా 4 ఉండేలా ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ రాయిచ్చేస్తాను ఎవరికి కావాలి. ఎవరండి ఏలేదు సార్, అందరికీ తెలుసు. ఇద్దరు భార్యాభర్తలు అంటే ఆటోమేటిక్గా వైసీపీలో భార్యాభర్తలు కూటమిలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించడం మీకు తెలీదా? ఇంకొక ల్యాండ్ మాఫియా అన్నవాడు ఇంకోటి తెలీదా? అందరికీ తెలుసు. పేర్లు ఎందుకంటే ఎందుకు చెప్పడం? పేర్లు చెప్పాలంటే పేర్లు చెప్పచ్చండి. ఏమండి పాలికెసి అన్న వ్యక్తి ఒకడు భూ కబ్జాలు, అలాగే మరొక భార్యాభర్తలు వచ్చి కొత్తల బాలమురళీకృష్ణ, రాజ్యలక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా గ్రావుల మాఫియా చేశారు. వైసీపీ ఉండగా అనేక రకాల బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు. అలాగే వాళ్ళే కూటమిలో భాగంగా మా 3 పార్టీలు ఏదో ఒక పార్టీ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయిపోదామని ప్రయత్నించారు. అది కూడా ఆపింది నేనే. గతంలో పార్టీలని, తెలుగుదేశం పార్టీని, జనసేనని కలనివ్వకుండా చేయడంలోనూ, విపరీతంగా విమర్శించడంలోనూ, ఆ విమర్శను చాలా దారుణంగా మన చెవులారు ఏనలేని పరిస్థితిలో విమర్శించిన పరిస్థితి వీళ్ళది. అటువంటి మనల్ని తీసుకొచ్చి కలుపుకోవడం ఏంటని చెప్పి నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ కూటమిలో భాగంగా పార్టీకి తెలియజేయడం, ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే